వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి ఒక 20 జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంజన్ బాగానే రన్ అవుతుంది, కానీ సెకండ్ ఇంజన్ మాత్రమే అందులో లైట్ రావట్లేదు, అది ఆన్ అవ్వట్లేదు అని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా వివరాలు కూడా మీకు పూర్తిగా చెప్తాను. ఎందుకు మళ్ళీ ఈరోజు తెర మీదకి వచ్చింది అని అంటే కూడా ఇంత ఎంక్వైరీ, ఇన్ని రోజుల ఎంక్వైరీ పూర్తయిన తర్వాత ఇక్కడ అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై 15 పేజీలతో ఏఏఐబి కేంద్రానికి నివేదిక సమర్పించిందంట. ఆ నివేదిక సమర్పణలో ఏముంది అని అంటే, విమానం స్టార్ట్ అయ్యాక ఇంజన్ 1 ఇంజన్ 2 ఆగిపోయాయి, రెండు కూడా. ఫ్యూయల్ స్విచ్లు రన్ నుంచి కటాప్కు మారాయి. దీంతో ఇంజన్లకు ఫ్యూయల్ నిలిచిపోయింది. ఇంజన్ ఎందుకు ఆఫ్ చేశారని పైలట్ను అడిగినట్లు కాక్పిట్లో రికార్డ్ అయ్యింది. అప్పుడు రెండో పైలట్ తాను ఇంజన్ను ఆఫ్ చేయలేదని చెప్పడం కూడా జరిగింది. ఆ నివేదికను మాత్రం మరి ఈరోజు సమర్పించడం కూడా జరిగింది, మనకు తెలుస్తుంది. అది సమర్పించిన ఎడల కూడా దాంట్లో ఉన్న వివరాలే మీకు వెల్లడిస్తున్నాము. టేకాఫ్ అయిన వెంటనే విమాన ఆర్టీఏ బయటకు వచ్చింది. 2 ఇంజన్ల స్విచ్లను రన్లో తిరిగి ఉంచారు. ఇంజన్ 1లో రిలైటింగ్ ప్రక్రియ విజయవంతమైంది, కానీ ఇంజన్ 2లో పవర్ లేదు. ఇంజన్ 1 మాత్రము విజయవంతంగా రన్ అయింది, కానీ ఇంజన్ 2లో పవర్ లేదు అనే విషయము తెలుసుకోలేకపోయారా? మరి ఎలా అనేది కూడా బయటపడే అవసరం అయితే ఉంది. దీంతో పైలట్ మేడే కాల్ ఇచ్చారు. దీంతో వెంటనే పైలట్ మేడే కాల్ ఇవ్వడం కూడా జరిగింది. మేడే 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 అని చెప్పేసి కూడా ఆ కాల్ కూడా రికార్డ్ అయినట్టు తెలుస్తూ ఉంది. ఆ మేడే కాల్ని ఇచ్చారు, కానీ మరో పైలట్ నుంచి రెస్పాన్స్ అయితే రాలేదు. అప్పటికే ఆ పైలట్ మరి అంటే అప్పటికే తను మృతి చెందడం జరిగిందా, లేకపోతే అంటే ఇప్పుడు మనకి ఫ్లైట్ ఆగిపోతుంది అని అంటే ఎవరికైనా భయమే కదా. ఏం జరగబోతుంది అనే ఒక భయాందోళనకు గురై కూడా హార్ట్ అటాక్తో చనిపోయిన వాళ్ళు కూడా అందులో ఎంతోమంది ఉన్నారు వాస్తవంగా. మరి అదే జరుగుంటుందేమో తెలియదు, కానీ అప్పటికే రెస్పాన్స్ రాలేదు. ఎయిర్పోర్ట్ గోడను దాటే ముందు విమానం కుప్పకూలిపోయింది. అంటే మనం కూడా చూసాం విజువల్స్లో అప్పుడు చాలా వరకు కూడా. ఎందుకంటే ఆ టేకప్ అయిన ఆ క్షణంలో కూడా మొత్తం కూడా బిల్డింగ్ని దాటే తరుణంలోనే లాస్ట్లోనే మొత్తం విమానము ఆ బిల్డింగ్లోకి చొచ్చుకుపోయినట్టు చూసాం మనం. ఎందుకంటే ఇలా వెళ్ళిపోయింది అది మొత్తానికి కూడా కుప్పకూలడానికి. ఆ విజువల్స్ అన్ని కూడా మనం చూసాము. అంటే ఇంకా వితిన్ సెకండ్లో ఆ బిల్డింగ్ దాటేదేమో, కానీ దానికి ముందే కుప్పకూలిపోయింది. అంటే ఇక్కడ ఏదైనా టచ్ అయింది అనేది కూడా కనిపించట్లేదు. పోనీ ఏదైనా ఇంజన్లోకి వెళ్ళిపోయింది పక్షి కానీ ఎలాంటిదైనా అనేది కూడా ఇక్కడ ఏది లేదు. ఏం జరిగి ఉంటుంది అనే విషయాల్లోకి కూడా ఇంకా వెల్లడించే అవసరమైతే ఉంది. ఆ దాటే ముందే కుప్పకూలిపోయింది. సీసీ ఫుటేజ్లో పక్షి ఢీకొన్న ఘటన ఏదీ కూడా కనిపించలేదు అని నివేదికలో పేర్కొన్నారు. మొత్తానికి చూసాం కదా. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్లో కూడా ఎలాంటి పక్షి కూడా టచ్ అవ్వలేదు అన్నట్టుగానే తెలిసింది అని ఆ నివేదికలో పేర్కొనబడింది. అలాగే మరి ఫస్ట్ ఇంజను విజయవంతంగా రన్ అయినప్పటికీ కూడా రెండో ఇంజన్లో పవర్ లేదు అని గుర్తించడం కూడా జరిగింది. ఇంకా బ్లాక్ బాక్స్ని కూడా అప్పుడు బయట పెట్టడం జరిగింది. ఆ బ్లాక్ బాక్స్లో కూడా పైలట్ అరుపులు వినిపించాయి మనకి. ఎందుకంటే మొత్తానికి విమానం ప్రమాదంలో ఉంది అనేది ఒకటి వినిపిస్తే, ఇంకొకటి ఏంటంటే మేడే 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 కాల్, ఈ కాల్ ఒకటి, ఈ రెండు కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా 15 పేజీల ఈ నివేదికలో ఇంకా ఏమున్నాయని వెల్లడించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. మరి అక్కడికి మోడీ గారు కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ టేకప్ అయ్యే ముందే, అంటే టేకప్ అయ్యేటప్పుడు వితిన్ సెకండ్స్లో ప్రమాదం జరిగింది కాబట్టి ఆ టేకప్ అయ్యే ముందు ఏం జరుగుంటుంది, అక్కడ ఏం చెక్ చేసుకోలేదా, ఎప్పటి నుంచి ఇంజన్ ప్రాబ్లం ఉంది అనేది ఇంకా బయటికి అయితే రాలేదు. వివరాలు ఏమీ వెల్లడించలేదు. అవి కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఆ వితిన్ సెకండ్స్లో ప్రమాదానికి గురవడంతో. కానీ అదృష్టం ఏంటంటే ఒకే ఒక్కడనే విధంగా ఒక్కరు మాత్రమే ప్రమాదం నుంచి బయటపడి బ్రతికి ఈరోజు మృత్యుంజయుడై నిలబడ్డాడు. కానీ మిగతా వాళ్ళంతా కూడా అక్కడ మృతి చెందడం జరిగింది. ఇంకొకటి, ఎయిర్ ఇండియా విమానాలు ఎందుకు ఇలా ప్రమాదానికి గురవుతూ ఉన్నాయి
అని చెప్పేసి కూడా మళ్ళీ సిబ్బంది అంతా కూడా చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఇక్కడ ఇంకా ఈ అహ్మదాబాద్ ప్రమాదానికి సంబంధించి, విమాన ప్రమాదానికి సంబంధించి ఇంకా చాలా వివరాలు కూడా బయటికి వెల్లడించే అవకాశం ఉంది. 15 పేజీల నివేదికని, ఆ నివేదికలో ఇంకా ఏమున్నాయి అని వెల్లడించే అవకాశం ఉంది త్వరలో. మరి అది తెలిసి అంటే ఇప్పటికీ కూడా ఆ ప్రమాదం తర్వాత చాలా కూడా ఫ్లైట్లని అప్రమత్తంగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. ఏదైనా రిపేర్స్ ఉన్నా కానీ చేయిస్తూ ఉన్నారు. అంతేకాకుండా జాగ్రత్తగా ఉండాలని అందులో ఎక్కిన ప్యాసింజర్స్ కూడా చాలా వరకు వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇంకా ఈ 15 పేజీలలో ఉన్న నివేదికను కూడా వెల్లడిస్తారు త్వరలో. ఎందుకు అంటే ఏం జరుగుంటుంది అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి దానికి గల ఆ ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలిస్తే కూడా సిబ్బంది కూడా అలర్ట్గా ఉండొచ్చు అనే విషయంలోనే అవన్నీ వెల్లడించే అవకాశం అయితే ఉంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.